అందరికీ నమస్కారం అండి. కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తున్నారు కదా, సోషల్ మీడియా కార్యకర్తల్ని. వాళ్ళ ఇబ్బందుల గురించి నేను మీకు ఒకసారి చెప్తాను, వినండి. అసలు మీరు సమఉజ్జీలతో ఫైట్ చేయాలి. పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వేయడం కరెక్ట్ కాదు. అలా తిట్టుకుంటూ పోతే, అలా అరెస్టులు చేసుకుంటూ పోతే, శరణు అన్న వాళ్ళని కూడా వాళ్ళని వదిలిపెట్టుకోకుండా వాళ్ళ మీద మీరు అస్త్రాలు వేయడం కరెక్ట్ కాదు. విజయమ్మ చెప్పారు కదా, ఏమైనా ఉంటే నా కొడుకుతో ఫైట్ చేయండి మీరు అని చెప్పి. అలాగా మీకు ఏమైనా ఫైట్ చేయాలి అని అనుకుంటే హీరోతో ఫైట్ చేయాలి. చిన్న చిన్న సైడ్ ఆర్టిస్టులతో మీరు ఫైట్ చేయడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. వాళ్ళు అమెరికా నుంచో లేకపోతే లండన్ నుంచో ఇంకా కొంతమంది కార్యకర్తలు పుట్టుకొస్తారు. వాళ్ళని ఏమైనా చేయగలుగుతారా? చేయలేరు కదా. ఇప్పుడు లోకల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళని పట్టుకుని కుళ్ళబొడుస్తున్నారు. అసలు కార్యకర్త పరిస్థితి ఎలా ఉంటుందండి? ఇది రీసెంట్గా ఈ సోషల్ మీడియా కన్వీనర్స్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకల్గా ఉండే కొంతమంది ఒత్తిళ్ల చేత అనేక మంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. దాదాపు 10 మంది చచ్చిపోయారు సోషల్ మీడియా కార్యకర్తలు. 10 మందో ఇంకా ఎక్కువగానే చనిపోయారని నేను అనుకుంటున్నాను. అసలు పైనున్న వాళ్ళు వేల కోట్లు బాగానే సంపాదించుకుంటున్నారు. కిందున్న కార్యకర్త ఎందుకు అగ్రెసివ్గా మాట్లాడతాడు? రాజకీయంగా తను కూడా ఏదో ఎదగాలి అని చెప్పేసి అగ్రెసివ్గా మాట్లాడతాడు. నలుగురు కళ్ళల్లో పడాలి, నలుగురు నాయకుల కళ్ళల్లో పడాలి అని చెప్పేసి కష్టపడతాడు. ఈవెన్ ఇంక్లూడింగ్ మేమందరం కూడా రాజకీయంగా ఏదైనా ఎదగాలి అనే కక్కుర్తితో మేము పనిచేస్తాం. ఒక రాజకీయ పార్టీకి అభిమానంతో కూడా పనిచేస్తాం. అభిమానం అంటే ఇంకెంత అంటే పల్లకి మోసేవాళ్ళు ఎప్పుడు పల్లకి మోసేటట్టే ఉండాలి అని కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళని అలా పెట్టేస్తే ఇంక మనం ఏం చెప్పలేం. కానీ మీ నమ్మిన నాయకుడు అలా పెట్టడు. మీ నమ్మిన నాయకుడు చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి మీ నమ్మి ఆయన కోసం పనిచేసాం. ఈరోజు రీసెంట్గా శ్యామల అనే ఆవిడని తీసుకొచ్చి అసలు ఏమీ కష్టపడలేదు పార్టీకి. ఏదో ఎలక్షన్స్ రోజులు ఒక 2-3 రోజులు పిఠాపురంలో తిరిగినందుకు ఆమెకి ఇది ఇచ్చేశారు, ఏది వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. మేము కార్యకర్తలు చాలామంది ఫీల్ అయ్యాం. మేమందరం ఇంత కష్టపడ్డాం, ఇంత అభిమానంతో ఉన్నాం, గుండెల్లో పెట్టుకున్నాము రాముడు సీతలాగా వాళ్ళిద్దరిని అని చెప్పేసి మేము మాలో సోషల్ మీడియాలో కష్టపడిన అనేక మంది ఫీల్ అయ్యాం. మాకు ఇవ్వలేదని కాదు, కష్టపడిన వాళ్ళకి పొజిషన్ ఇచ్చారు అని చెప్పి. రెండోది, మాకేదో మొన్న అనిత గారు మాట్లాడుతూ 5 రూపాయలు ఇస్తే పోస్టులు పెడతారు అని చెప్పేసి మమ్మల్ని అవమానంగా మాట్లాడారు. మీకు తెలుసా, నాకు ఒక ఆయుర్వేదం ట్రీట్మెంట్ కోసం, అంటే నాకు కరోనా టైంలో ప్యానిక్ అటాక్స్, ఈ యాంగ్జైటీ ప్రాబ్లం అనేది ఒకటి స్టార్ట్ అయింది. నాకు ఇంగ్లీష్ మందులు వర్క్ అవ్వక నేను ఈ ఆయుర్వేదం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. రీసెంట్గా నేను ఇలాగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాను, నాకు ట్రీట్మెంట్కి కూడా డబ్బులు లేవు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీలో కొంతమంది ఎవరైతే ముఖ్యమైన వాళ్ళు కొంతమంది ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి ఏడ్చాను, లిటరల్లీ ఏడ్చాను. కానీ ₹1 హెల్ప్ చేయలేదు. తెలుసా ఇది మీకు? జగనన్న దాకా వెళ్తే కోట్ల రూపాయలు ఇంజెక్షన్ల కోసం, ఆపరేషన్ల కోసం ఎంతోమంది పిల్లలకి, అనాథలకి, అలాగే ముసలి వాళ్ళకి, పెద్ద పెద్ద డాక్టర్లకు కూడా ఇది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ అంటే చేయించారు, అండ్ లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అంటే చేయించారు, అన్నీ చేయించారు. మా నాయకుడు గొప్పోడు. మా నాయకుడి దాకా మమ్మల్ని లాబియింగ్ ఏం చేయనివ్వరు. మాకేవో మధ్యలో కాంట్రాక్ట్లు వస్తాయో మేము ఏమైనా తినేస్తామో అని అనుకోకండి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరికీ ₹1 ఉంటుంది, కానీ కార్యకర్తలకి ఏముంటుందండి? ఎవడు పట్టించుకుంటాడు? మాకు ఇప్పుడు ఒంట్లో బాగోలేదంటే కూడా పై దాకా, జగనన్న దాకా కూడా తీసుకెళ్ళే అంత కెపాసిటీ మాకు లేదు. మేము ఎవరికి చెప్పుకునే ఆడవాలి? మీకు సారీ కావాలి అంతేనా? సరే, నేను సారీ చెప్తాను. దానికన్నా ముందు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి. మా జగనన్నని శాడిస్ట్, సైకో, మెంటల్లీ తనకి బాగోలేదు, తను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అని చెప్పి శవాల దగ్గరికి వెళ్ళి నవ్వుతాడు, అది ఇది అని చెప్పి ఎంత అవమానంగా, జుగుప్సాకరంగా మాట్లాడారండి.
చంద్రబాబు నాయుడు గారు అండ్ ఇదేంటి పవన్ కళ్యాణ్ కూడా ఎంత అవమానంగా తొక్కి నార తీస్తాం, అదో పాతాళానికి తొక్కుతాం. ఈరోజు మీరు అదో పాతాళానికి తొక్కారో లేదో పక్కన పెడితే అట్లీస్ట్ మీరు పవర్లోకి వచ్చారు. ఒకవేళ జగనన్న మీ వాళ్ళని అరెస్ట్ చేశారు అని ఒక తప్పు చేసుండుంటే అదే తప్పు మీరు చేయడం ఎంతవరకు కరెక్ట్? అమాయకుల్ని అరెస్ట్ చేయడం మీ మీద ఏదో నమ్మకం చేతే కదా ప్రజలు మీకు ఓటేశారు. మీరు ఇలా రివెంజ్ కార్యక్రమాలు పెట్టుకుంటారేంటి సార్? పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు ఏంటండి? శరణు అని సారీ అని చెప్పిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం ఏంటండి? మీ పిల్లల్ని పవన్ కళ్యాణ్ గారు మీ పిల్లల్ని తిట్టినప్పుడు అతను ఎవరో వైఎస్ఆర్సీపీ అని పేరు చెప్పుకుంటూ ఉంటే మీరు మీలాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ పేరు పెట్టుకుని మా లాంటి వాళ్ళని అవమానించకండి అని చెప్పేసి నేను అన్నాను. నేను మిమ్మల్ని చాలాసార్లు నేను మాట్లాడాను. కనీసం భారతమ్మ గారిని అసహ్యంగా మాట్లాడుతుంటే ఈరోజు కొన్ని మీడియా సంస్థలు భారతమ్మ గారిని అలాగే అవినాష్ రెడ్డి గారి అలాగే వాళ్ళ బాబాయ్ హత్య కేసులో జగనన్న బాబాయ్ హత్య కేసులో భారతమ్మని ఇన్వాల్వ్ చేసినప్పుడు అసహ్యంగా థంబ్నెయిల్స్ పెట్టినప్పుడు ఇప్పటికీ మా దగ్గర స్క్రీన్ షాట్స్ ఉన్నాయి ఏం థంబ్నెయిల్స్ పెట్టారు అని. మీరు ఎప్పుడైనా ఒక మాట మాట్లాడారా? ఎవరైనా ఒక మాట మాట్లాడారా? ఈరోజు కట్ చేస్తే భారతమ్మని తిట్టిన వాళ్ళు, జగనన్నని తిట్టిన వాళ్ళు, అసహ్యంగా మాట్లాడిన వాళ్ళు, అసహ్యంగా థంబ్నెయిల్స్ పెట్టిన వాళ్ళు కట్ చేస్తే ఈరోజు పొజిషన్స్లోకి వచ్చారు. మా జగనన్న మేము ఇంత కష్టపడినా సోషల్ మీడియాలో మాకు ఏ ఇంపార్టెన్స్ అంటే అదే ఆయన దాకా వెళ్ళనివ్వరు. చాలామంది మధ్యలోనే తొక్కేస్తారు మమ్మల్ని. జగనన్నకి తెలిస్తే మేము కష్టపడుతున్నామని తెలిస్తే, మేము ఇబ్బందుల్లో ఉన్నామని తెలిస్తే ఆయన కడుపులోది కూడా తీసి పెట్టే రకం ఆయన. జగనన్న బుద్ధి చూసి, జగనన్న మంచితనం చూసి, జగనన్న మీద అభిమానంతో ఇంకా చేస్తున్నాం మేము. కానీ మిడిల్లో ఉండే రాజకీయాలు మీ అందరికీ తెలీదా అండి? ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత గారు నత్తి పకోడి, శాడిస్టు, వాడు వీడు, ఒక ఎక్స్ఎమ్మెల్యే అప్పటికి ఆమె భారతిరెడ్డి. మరి మీరందరూ చేస్తే మీరు కరెక్టేనా అండి? మా దాకా వచ్చేసరికి మేము క్రిమినల్సా? ఈరోజు మా ఇంట్లో పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మా వాళ్ళు బలవంతం చేసి ఈ వీడియో చేపిస్తున్నారు. నీ మూలంగా ఇప్పటికే మా కుటుంబం సర్వనాశనం అయిపోయింది. రిలేటివ్స్ కూడా పిలవడం మానేశారు పెళ్ళిళ్ళకి, వీటికి. ఏదో ప్రశాంతంగా బతుకుతున్నాం. ఇప్పుడు మళ్ళీ నువ్వు అరెస్ట్లు అని అదని ఇదని వెళ్తే ఈ పెళ్ళి కావాల్సిన పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా అవ్వవు. నువ్వు చెప్పు సారీ. ఓకే, నేను సారీ మా వాళ్ళ గురించి చెప్పడం కాదు, మీ పర్సనల్గా వెళ్ళడం, మీ పర్సనల్గా మీ కుటుంబ సభ్యులను తిట్టడం, ఒక పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, అలాగే లోకేష్ గారి దగ్గర నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులకి, అలాగే పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులకి, అలాగే మీ సోషల్ మీడియా వాళ్ళకి, మీ మీడియా వాళ్ళకి అందరికీ సారీ. మీరు కొట్టిన లాస్ట్కి చెప్పించుకునేది సారీ కోసమే కదా, అదేదో ముందే చెప్తే అయిపోతుంది కదా. భయపడో లేకపోతే మీరు ప్రచారం చేస్తారు భయపడి సారీ చెప్పేసింది, ఒక వీడియో రిలీజ్ చేసింది అని. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నాతో సారీ చెప్పించుకున్నారు, బాగానే ఉంది. నేను వాళ్ళని మీ పర్సనల్గా ఎందుకు కార్యకర్తలు వెళ్ళాల్సి వచ్చింది అనేది ఒకసారి గుర్తు చేస్తాను చూడండి. జగనన్న అంటే మాకు ప్రాణం. ఆయన మాకు పొజిషన్స్ ఇచ్చిన, లేకపోతే మాకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయకపోయినా, మేము ఇబ్బందుల్లో ఉంటే పట్టించుకోకపోయినా, ఆయన దాకా వెళ్ళదు, ఆయన దాకా వినిపించలేదు, అందుకే ఆయన హెల్ప్ చేయలేదు అని మేము నమ్ముతూ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం వదలడం అనేది జరగదు. మీరు అన్నారు సిద్ధాంతపరంగా
మీరు మమ్మల్ని వ్యతిరేకించండి పర్వాలేదు, కానీ మీకు ఏమైనా ప్రభుత్వ పరంగా ఏమైనా తప్పిదాలు జరిగితే మీరు వ్యతిరేకించండి పర్వాలేదు, కానీ మా కుటుంబ సభ్యుల్ని అన్నారు కాబట్టి ఈరోజు కక్షా రాజకీయాలు చేస్తున్నాము అని చెప్పేసి కొంతమంది బహిరంగంగానే మాట్లాడుతున్నారు.